హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వెబ్ టీవీ ఛానల్. మన వెబ్ టీవీ ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేయండి. ఈరోజు టాపిక్లో వెళ్తే కోర్టు సినిమా ఎలా ఉందో ఏంటో అని రివ్యూ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాని వాల్ పోస్టర్ బ్యానర్పై ప్రియదర్శి లీడ్ రోల్లో నటించిన సినిమా కోర్టు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని గారు ఈ సినిమాను అందరూ చూడండి, నచ్చకపోతే నెక్స్ట్ రాబోయే నా హిట్ 3 సినిమాను ఎవరు చూడొద్దు అని కామెంట్ చేశారు. ఈ కామెంట్స్తో మూవీపై భారీ అంచనాలనే ఉన్నాయి. అయితే ఈ అంచనాలన్నింటినీ ఈ మూవీ అందుకుందా లేదా అనేది చూస్తాం. కథ ఏంటంటే, మైనర్లపై అత్యాచారం చేసే వాళ్ళకి శిక్షలు కఠినంగా ఉండాలనే ఉద్దేశంతో 2012లో ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగపరుస్తూ అమాయకులైన కొందరిని ఇరికించే ప్రయత్నం జరగడమే ఈ సినిమా. కథలోకి వెళ్తే హీరో చందు వాళ్ళ నాన్న వాచ్మెన్, వాళ్ళమ్మ ఇస్త్రీ చేసి జీవనం సాగిస్తూ ఉంటుంది, కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఇంటర్ ఫెయిల్ అయిపోయిన చందు జాబిల్లి అనే అమ్మాయి అంటే హీరోయిన్తో ప్రేమలో పడతాడు. పరువు కోసం ప్రాణం తీయడానికైనా వెనుకాడని జాబిల్లి మేనమామ మంగపతి ఈ విషయాన్ని తెలిసి జీర్ణించుకోలేకపోతాడు. జాబిల్లి మైనర్ అవ్వడంతో ఈ చందుపై పోక్సో చట్టం కింద కేసు పెడతాడు. శిక్ష ఖరారవుతుంది అనే సమయానికి లాయర్ ప్రియదర్శన్గా తేజ క్యారెక్టర్లో వచ్చి శిక్ష పడకుండా కాపాడతాడు. కోర్టు సీన్లు పండితే స్క్రీన్ మీద చాలా అద్భుతంగా కనిపిస్తాయి, లేదంటే చిరాకేస్తుంది. ఎందుకంటే లాయర్ల మధ్య వాదోపవాదనలు, ఎత్తుకు పై ఎత్తు, ఇతరుడు ఎలా ఇరికించాలో అలాంటి తెలివితేటలన్నీ స్క్రీన్ పైన బాగా కనిపించాలి. దీనికి తగ్గట్టే ఈ సినిమా డైరెక్టర్ గారు రామ్ జగదీష్ గారు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అత్యంత తెలివిగా, ఈ నా మొదటి సినిమా అయినా సరే అత్యంత చాకచక్యంగా తెలివితేటలతో ఈ కోర్టు సీన్లన్నీ రాసుకోవడం జరిగింది. లీగల్ విషయాలు తెలుసుకోవడం వేరు, దానిని స్క్రీన్పై ప్రజెంటేషన్ చేసేది వేరు. ఈ విషయంలో రామ్ జగదీష్ గారు సక్సెస్ఫుల్గా అయ్యారు. ఎందుకంటే ప్రతి ఒక్క కోర్టు సీన్ని అద్భుతంగా రాసుకొని ఆయన ఏం రాసుకున్నాడో అదే తెరకెక్కించడం జరిగింది. అందుకే ఈ సినిమాలో యాక్టర్లు కనపరారు, క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తాయి. ఈ సినిమా నుంచి థియేటర్ నుంచి బయటకు వచ్చినా సరే ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే సీనియర్ యాక్టర్ సాయి కుమార్ గారు సీనియర్ లాయర్గా చాలా బాగా నటించారు. ప్రాసిక్యూషన్ లాయర్గా హర్షవర్ధన్ గారు తన పాత్రకు న్యాయం చేశారు. హీరోయిన్ శ్రీదేవి తన పాత్రలో ఒదిగిపోయిందనే చెప్పవచ్చు. కోర్టు సినిమాలో అతనికి ఏ తప్పు చేయకపోయినా కూడా శిక్ష ఖరారు అవుతుందని చెప్పేసి కోర్టు రూమ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అర్థమవుతుంటుంది. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ప్రియదర్శి గారు మంచి యాక్టరే, కానీ ఈ సినిమాలో యాక్టింగ్తో తన స్థాయి వేరే లెవెల్లో పెంచుకున్నాడనే అర్థం చేసుకోవచ్చు. శివాజీ గారిలో ఇంత మంచి విలన్ ఉన్నాడని చెప్పేసి అసలు ఆయన కూడా ఊహించి ఉన్నాడు. ఆయన పాత్రకి ఆ విలనిజానికి మనసుకు కట్టి పడేస్తుంది. తర్వాత వచ్చే లవ్ సాంగు ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే, స్కూల్లో ప్రతి ఒక్క పాఠం చెప్తారు, కానీ చట్టం గురించి ఏ పాఠం ఎవరూ చెప్పరు. కాబట్టి 16 ఏళ్ల వయసులో ప్రేమలో పడడం అబ్బాయికి సహజమే, కానీ అది తేడా కొడితే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో అనేదే ఈ సినిమా. అందుకే ఖచ్చితంగా పాఠ్యపుస్తకాల్లో పోక్సో చట్టం గురించి చేర్చాలని చెప్పేసి లాయర్ తేజ అనగా ప్రియదర్శి గారు ఈ విషయం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు ఈ సినిమాను కథ నమ్మి కథలో బలం ఉందని చెప్పేసి పదండి ముందుకు అని చెప్పేసి ఈ సినిమాను తెరకెక్కించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. మైనస్ పాయింట్స్ ఏంటంటే, సెకండ్ హాఫ్లో ఈ సినిమా కొంచెం ల్యాగు అనిపిస్తుంది. ఆ అనిపించేలోగానే ఆలోపే కోర్టు సీన్లు పడడంతో ఓ సినిమా అసలు ఒక వేరే లెవెల్లో ఉంటుంది. చూసే ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే కోర్టు మూవీ ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మెయిన్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ 13 నుంచి 16 సంవత్సరాల మధ్యలో స్కూల్ పిల్లర్స్ కానీ కాలేజ్ పిల్లర్స్ కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.
అందరూ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సినిమాను ఎలా ఉందో ఏంటో అని మీ మనసుకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్.